వచనం మనం చదువుకుందామండి. కీర్తనలు 34వ అధ్యాయము 8వ వచనం. వినపడుతుందండి? చాలండి. ఇక్కడ ఉన్న మాటలను బట్టి జ్ఞాపకం చేసుకుంటే, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి అంటుంది. ఈ లేఖనాలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే, ఈ యొక్క మాటలను బట్టి మన జీవితాలలో రుచి చూచి తెలుసుకుని నడిపించబడుతున్న వారిగా మన జీవితాలు ఉండొచ్చు. ఇక్కడ ఆధ్యాత్మికంగా మన యొక్క జీవితాలలో ఈ రుచి అంటే ఏమిటి అంటే, ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మన జీవితాలలో ఆయన నమ్మదగిన దేవుడనియు, ఆయన స్వస్థపరిచే దేవుడనియు, ఆయన శ్రమలలోంచి, బాధలలో నుంచి, సమస్యల నుంచి విడిపించే దేవుడని మనకు తెలుసు. అంటే ఈ మాటలలో జ్ఞాపకం చేసుకుంటే, ఆయన యెహోవా ఉత్తముడని తెలుసుకోండి అంటుంది. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి అంటుంది. అంటే ఇక్కడున్న మాటలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే, ఆయన సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరి జీవితాలలో ఏదో ఒక మేలుల చేత, ఏదో ఒక ఆయన చేత ఈ యొక్క మేలులను అనుభవించి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నవారమే. అంటే ఆ ప్రభువు దయాళుడు, ప్రభువు దయ చూపేవాడు, ప్రభువు కరుణ చూపేవాడు, ప్రభువు వాత్సల్యం చూపేవాడు, ప్రభు అనేక విషయాలలో తమ యొక్క జీవితాలలో ఉన్న ప్రతి శోధన నుంచి తప్పించే దేవుడు అని అందరికీ తెలుసు. అందరూ ఆ యొక్క స్థితిని బట్టి అనుభవించిన వారమే. అయితే మన జీవితాలలో ఒక మాట, ఏం మాట అంటే, ప్రభు ఈ యొక్క 1 పేతురుకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 1వ వచనంలో ఉంటది, మీరు ప్రభు రుచి చూచి ఉన్నాడని, ఆ యొక్క ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నారు. అయితే మీ జీవితాలలో ఏం చేయాలంటే, సమస్తమైన దుష్టత్వమును విడిచిపెట్టండి అంటుంది. ఒక మాటను మీరు చదువుదాం, త్వరగా చదవండి ఉన్నవారు. 1 పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఉన్న మాటలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ అంటున్న మాటలు, ఈ యొక్క మాటలు బట్టి ఏమంటున్నాడంటే, సమస్తమైన దుష్టత్వాన్ని విడిచిపెట్టండి అంటుంది. సమస్తమైన వేషధారణ విడిచిపెట్టండి అంటుంది. ఎవరిని అంటే, ప్రభువు యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి అన్నాడు. అంటే ఈ రుచి చూసి తెలుసుకున్న వారి యొక్క జీవితాలు ఏ విధమైన స్థితిలో నడిపించబడాలి అంటే, ప్రభువు దయాళుడని రుచి చూచి తెలుసుకున్నావు కనుక సమస్తమైన దుష్టత్వమును విడిచిపెట్టు, సమస్తమైన వేషధారణ విడిచిపెట్టు, సమస్తమైన దూషణపు మాటలు మానివేసి, కపటమును విడిచిపెట్టేసి, నీవు ఒక క్రొత్తగా జన్మించిన శిష్యుని పోలిన వారై నడువు అంటున్నాడు. ఒక క్రొత్తగా జన్మించిన ఒక శిశువు ఎలా ఉంటుందో, ఆ క్రొత్తగా జన్మించిన శిశువులో ఆ యొక్క స్థితిని బట్టి ఎలాంటి కల్మషం ఉండదో, ఎలాంటి స్థితిలో, ఆ స్థితిలో ఎలాంటి స్వార్థం ఉండదో, ఎలాంటి తన జీవితంలో ఎలాంటి శరీర సంబంధమైన ఆలోచనల చేత నడిపించబడేది కాదు కనుక, అలాంటి
జీవితంలో క్రొత్తగా జన్మించిన ఒక శిశుని పోలిన వారై నిర్మలమైన వాక్యమనే పాల చేత మీ జీవితాలు నింపుకోండి అంటున్నాడు. ఎందుకు అంటే మన జీవితాలలో రక్షణ, ఈ రక్షణ విషయంలో ఎదుగునట్లుగా అంటున్నాడు. అంటే ఈ రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము మనం ఏం చేయబడాలంటే ఈ నిర్మలమైన వాక్యము చేత మన యొక్క జీవితాలు నింపుకోవాలి. ఎందుకు నింపుకోవాలి అంటే ఈ దుష్టత్వం, ఈ దూషణపు మాటలు, కపటము, వేషధారణ ఇవన్నీ మానివేయాలంటే జీవితాలలో ఆ నిర్మలమైన వాక్యమును మనం పట్టుకోవాలి. దేవుని యొక్క సన్నిధిలో నడిపించబడుతున్నవాడు, దేవుని యొక్క బోధకుడుగా నడిపించబడుతున్నాడు, పరిచర్యుడుగా ఉన్నాడు. అతని జీవితంలో ఒక అనుభవం ఏం లేదంటే అతని యొక్క స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే ప్రభువైన యేసుక్రీస్తు అతనితో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యానికి ప్రవేశించడు అంటున్నాడు. ఈ మాటకి ఆయన జీవితంలో ఎలాంటి ఆత్మీయత స్థితిలో ఎదిగిన వాడిగా కనపడలేని స్థితి. దేవుని సన్నిధికి వస్తున్నాడు కానీ ఆ దేవుని యొక్క మాటలలో ఉన్న మర్మాన్ని తెలుసుకోలేని పరిస్థితిలో నడిపించబడుతున్న వాడిగా ఉన్నాడు ఈ యొక్క నికోదేము. ఈ యొక్క వ్యక్తి గురించి మనం తెలుసుకుంటే యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో కనపడుతూ ఉంటాడు. ఇతడు జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క సన్నిధిలో బోధకుడిగా పిలువబడుతున్నాడు. ఆ దేవుని యొక్క సన్నిధిలో తన యొక్క జీవితం నడిపించబడుతుంది. అలాంటి స్థితిలో నడిపించబడుతున్న వాడు ఆయన అతని జీవితంలో ఏం చేస్తున్నాడంటే అయా క్రొత్తగా జన్మిస్తే నేనేం చేయాలి, మరలా నేను తల్లి గర్భంలోనికి వెళ్ళాలా అంటున్నాడు. అంటే ఇతని జీవితంలో ఆత్మీయ సంబంధమైన ఆ యొక్క లక్షణాలు తన జీవితంలో నడిపించబడలేని పరిస్థితి. ఆత్మ సంబంధముగా తన జీవితాన్ని నడిపించుకోలేని స్థితిలో నడిపించబడుతున్నాడు. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే నీవు క్రొత్తగా జన్మిస్తేనే కానీ ఈ పరలోక రాజ్యానికి ప్రవేశించవు అంటున్నాడు. ఆ క్రొత్తగా జన్మించటం ఇతని జీవితంలో తెలియలేని స్థితిలో నడిపించబడుతున్నాడు. అక్కడ అంటాడు, ఏమంటాడంటే నీవు బోధకుడివై ఉండి కూడా ఈ మాట తెలియలేని పరిస్థితిలో ఉన్నావా అని ప్రభువైన యేసుక్రీస్తు నికోదేముతో మాట్లాడుతున్నాడు. ఇది మనం నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి ప్రభు దయాళుడని నువ్వు రుచి చూచి ఉన్నావు. అయితే నీలో ఏం చేయబడాలంటే ఒక క్రొత్తగా జన్మించిన శిష్యుని పోలిన వారమై, ఆ క్రొత్తగా జన్మించిన శిష్యుని పోలిన వారమై ఆ జన్మలో ఆ యొక్క స్థితిని బట్టి ఎలాంటి స్వార్థము, కల్మషము, ఎలాంటి క్రోధము, ఎలాంటి మత్సరము, ఎలాంటి లోపల వేషధన, దుష్టత్వం, ఎలాంటి లోపల అనేది ఉండకుండా ఉండే చిన్న బిడ్డి వలె. అందుకే అంటున్నాడు కదా, ఏమంటున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని దూరం చేస్తూ ఉంటే నీలాంటి వారిదే పరలోక రాజ్యం అని చెప్పి ఆ చంటి బిడ్డల ఆ యొక్క చిన్న బిడ్డల గురించి చదువుతున్నాడు కదా. వారు నా యొద్దకు రానియండి, పరలోక రాజ్యం వీరి వంటిదే, వారిదే, వీరికి ఈ విధమైన స్థితిలో ఉన్న వారిదే అని చెప్పి చెబుతున్నాడు కదా. అంటే ఇక్కడ ఏం చేయబడాలంటే మన జీవితాలలో ఒక క్రొత్తగా జన్మించిన శిశువుని పోలిన వారమై మన జీవితాలను మార్చుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. అట్టి జీవితంలో మన యొక్క స్థితిని బట్టి ఏముండకూడదంటే మన యొక్క హృదయాలలో దుష్టత్వము, వేషధారణ, అసూయ, కలహ, యొక్క క్రోధము, ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే దూషణపు మాటలు. మనుష్య జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో నడిపించబడతారు కానీ దేవుని యొక్క సన్నిధిలో నడిపించబడిన వారి జీవితాల్లో కూడా ఏం చేయబడుతుందంటే ఆ నోటిని కాచుకోలేని పరిస్థితి. లేఖనాలు చెబుతూ ఉంటాయి, ఏమంటాడంటే ఆ యొక్క నాలుకతో ఏమి పరిస్థితి వస్తుందంటే మనిషి జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఒక అడవికి ఒక అగ్గిపుల్ల ఏ విధమైన స్థితిలో మంట పెట్టేస్తుందో ఈ అవయవానికి చిచ్చులు పెట్టేది ఏమిటంటే ఈ యొక్క నోరు, నాలుక. ఈ నాలుక మనిషి జీవితంలో ఏ స్థితికి తీసుకెళ్తుందంటే మనిషిని నరకానికి తీసుకెళ్తుంది. ఇది ప్రపంచం అని చూస్తుంది. ఈ దినమని నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి నువ్వు దేవుని యొక్క సన్నిధిలో నడిపించబడ్డావు. నీ మాట కొద్దిగా ఉండాలి. ఇంకా లేఖనాలు చదువుతుంటాయి. సామెతల గ్రంథంలో 2వ అధ్యాయంలో చివరి వచనాల్లో అంటాడు, విస్తారమైన మాటలలో దోషముండుక మానదు అంటున్నాడు. అంటే మనం ఏం చేయబడాలంటే విస్తరించుట, మాట్లాడుట మానివేయాలి. ఎందుకంటే విస్తరించి మాట్లాడిన దానిలో దోషం ఉన్నది.
అయితే మనం దేవుని యొక్క మాటలను మనం ప్రకటన చేయటంలో మన యొక్క స్థితిని బట్టి ఆసక్తితో నింపితే బాగుంటుంది. కానీ ఈ లోక సంబంధమైన మాటల్లో మన జీవితాలు ఏం చేయబడతాయంటే, ఏ విధమైన చేతనను అది మన జీవితాలలో ఒక దోషంగా మార్చబడే పరిస్థితి వస్తది. విస్తారమైన మాటలలో దోషముండక మానదు అంటున్నాడు. అంటే ఈ విస్తారమైన మాటలలో మన జీవితాల్లో నింపుకోకూడదు, కానీ దేవుని యొక్క సన్నిధిలో భయభక్తులతో నడిపించబడి మన మాట కొద్దిగా అయి ఉండాలి అంటున్నాడు. ఇంకా జ్ఞాపకం చేసుకుంటే మన మాట ఎలాంటిదై ఉండాలంటే, అవును అంటే అవును, కాదు అంటే కాదు. ఇంకా దానికి మించింది ఉన్నదంటే దుష్టుని నుంచి పుట్టినది అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే దుష్టుని నుంచి పుట్టినది ఏం చేస్తుందంటే మనిషిని ఏ విధమైన స్థితికి తీసుకెళ్తుందో అక్కడ జ్ఞాపకం చేసుకుంటే, మొదటి యొక్క కాలములో, ఆది కాలంలో ఆదాము యొక్క పరిస్థితిలో ఏ విధమైన స్థితిలో నడిపించబడ్డాడు? అయ్యా, నీవిచ్చిందే కదయ్యా అని చెప్పి ఆయన మీదకి నెడుతున్నాడు. అంటే అక్కడ ఏం చేయబడాలి? అయ్యా, నేను తిన్నాను, నన్ను క్షమించయ్యా, ఈ విధమైన స్థితిలో ఉన్నాను, ఈ విధమైన స్థితిలో నడిపించబడ్డానని చెప్పి అప్పగించుకోవాలి. కానీ అయ్యా, నీవిచ్చిన ఈ యొక్క అవ్వేనయ్యా అని చెప్పి చెబుతున్నాడు. అంటే ఒక్కరి మీదకి నెడుతున్న పరిస్థితి అది. అతని జీవితంలో అతను చేసింది, అతనికి చెప్పిన మాట ఏమిటి? అతను యొక్క స్థితిని బట్టి ఎంతగా దేవుని సన్నిధిలో సావాసం చేత నడిపించబడుతూ ఎన్నో సంవత్సరాల చేత తన జీవితాన్ని నడిపించుకున్నాడు. ఆ దేవుని యొక్క మార్గంలో ఆయనతో ఎంతగా సావాసంతో నడిపించబడుతున్నాడు. ప్రతి చల్లపొట్టు వచ్చి ఆయనతో పలకరిస్తున్నాడు కదా. ఈ పలకరింపులో తన జీవితంలో ఎంతగా నడిపించబడి ఏ స్థాయిలో నిలబడిన వాడు మరి ఈ విధమైన స్థితిలో దోషణపు మాటలు మానే ఆ యొక్క ఏ విధమైన స్థితిలో అంటే అతని జీవితంలో ఆ నోటి ద్వారా తన యొక్క జీవితాన్ని ఏ విధమైన స్థితికి తీసుకొచ్చాడు. తన నోటి మాటే తన యొక్క జీవితంలో ఒక శాపగ్రస్తమైన పరిస్థితికి తీసుకొచ్చింది. అది ఆయన జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో అతిక్రమం ఒప్పుకుంటే, అందుకే లేఖనాలు చదివితే యోబు గ్రంథం 30వ అధ్యాయం అనుకుంటా 31వ వచనంలో ఉంటది. ఎవరైనా ఉంటే తొందరగా చదవండి బైబిల్ ఉన్నవారు. యోబు గ్రంథం 30వ అధ్యాయము 31వ వచనం. యోబు గ్రంథం 30వ అధ్యాయం 31వ వచనం. ముప్పై ఒకటికి లేదమ్మా. ఓకే ఓకే ఓకే, చూస్తాను, నేను చూస్తాను. ఏబు గ్రంథం 31 అధ్యాయంలో ఓకే, నేను చదివేస్తాను. 31లో 33 వచ్చును. ఓకే. ఆదాము చేసినట్లు నా దోషమును దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడియు కుటుంబ తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపము కప్పుకొని ఎడల పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును అంటున్నా. అంటే ఇక్కడ ఆదాము యొక్క జీవితంలో ఏ స్థితిలో నడిపించబడ్డాడు అంటే, ఆదాము దేవుని యొక్క సన్నిధిలో ఆ దోషాన్ని దాచిపెట్టుకున్నాడంట. అక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటే, మహాసమూహమునకు భయపడియు కుటుంబ తిరస్కారమునకు జడిసియు నేను మౌనంగా నుండి ద్వారమును దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపము కప్పుకొని నీడలా. అంటే ఇక్కడ యోబు భక్తుడు గారు మాట్లాడుతున్నారు. అంటే ఆయన జీవితంలో అలాంటి దోషము నిన్ను కప్పుకోకుండా ఉండనట్లుగా, అంటే నేను ఆ పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారణ అవుతాను.
ఆ విధమైన స్థితిలో ఆ యొక్క వ్యక్తి నడిపించబడిన స్థితిలో ఆదాము వలె నా జీవితంలో నా దోషాన్ని నేను దాచిపెట్టుకుంటే ఈ పరిస్థితికి వస్తానని ఆదాము గురించి ఇక్కడ సంభాషించాడు. అంటే ఆదాము యొక్క జీవితంలో దోషాన్ని కప్పిపెట్టుకున్నాడు. అంటే అతని యొక్క మాట ద్వారా ఆ మాటలను కప్పిపెట్టుకున్నాడు, కానీ తన యొక్క పాపాన్ని ఒప్పుకుంటే ఏ విధమైన స్థితిలో ఉండేవాడు. ఇక్కడ అంటున్న మాటలు మనం చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ప్రభువు దయాళుడని రుచి చూచాం ఇక్కడ అంటున్నాడు. అసలు ఆదాము యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే 1వ అధ్యాయంలో 28వ వచనంలో అంటాడు, ఆశీర్వదించాడు, గొప్పగా ఆశీర్వదించాడు, ఒక మేలుల చేత తనను తృప్తిపరిచాడు. అతని జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థితి ఏమిటంటే అక్కడ అనేకమైన వాటికి పేరు పెట్టింది ఈ యొక్క ఆదామే. మరి ఈ పరిస్థితిలో నడిపించబడిన వాడు ఈ విధమైన స్థితిలోకి ఎందుకు వెళ్ళాడు అంటే అతని నోటి మాట తన జీవితంలో ఒక శాపగ్రస్తమైన పరిస్థితికి తీసుకొచ్చింది. ఇది నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి నీ జీవితంలో ఒక మాట, నీవు క్రొత్తగా జన్మించిన శిశుని పోలిన వారై నిలబడుతూ ఆ నిర్మలమైన వాక్యం అనే పాలను నువ్వు ఆపేక్షించాలి. ఎందుకంటే రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఈ నిర్మలమైన పాలను మనం ఆపేక్షించాలి. అంటే ఈ వాక్యాన్ని మన జీవితాలలో ఆస్వాదించుకోవాలి. ప్రతి దినాన, ప్రతి క్షణాన, ప్రతి ఒక్క జీవితంలో ఎప్పుడు అవసరమైతే అప్పుడు మన జీవితాలలో ఒకే మాట, దేవుని యొక్క మాట మన యొక్క హృదయాల్లో నింపుకోవాలి. లోక సంబంధమైన వాటి కాదు. ఈ లోక సంబంధమైన వాటిలో మన జీవితాలు ఏం చేస్తాయంటే మన జీవితాలు కొంతవరకు ఆదరిస్తాయి, కొంతవరకు వాటిని ఏం చేస్తూ ఉంటాయంటే ఆ మనిషి జీవితాల్లో ఒక పతనాన్ని తీసుకెళ్లే పరిస్థితిని తీసుకొస్తాయి. అదే నీ జీవితంలో ఇక్కడ యోబు గారు ఈ యొక్క దావీదు గారు అంటుంటాడు, నీ వాక్యమే నా పాదములకు దీపమై ఉన్నది, నీ వాక్యమే నన్ను బ్రతికించింది, నీ వాక్యమే నా జీవితంలో వెలుగును కలగజేసింది, వాక్యం ఎల్లడగుచుండగా నాకు వెలుగు కలుగుతుంది అని చెబుతున్న వాడుగా మార్చబడిన ఆ వ్యక్తి ఎందుకు ఇలా మితమైన స్థితిలో ఉన్నాడు అంటే ఆయన వాక్యము ద్వారా తన యొక్క స్థితిని, తన యొక్క జీవితాన్ని కాపాడుకున్నాడు కనుక తన జీవితంలో రక్షణ, తన జీవితంలో క్షేమము, తన యొక్క జీవితంలో ఏ విధమైన స్థితిలో ఉన్నా తన జీవితంలో ఒక దేవుడు ఒక ప్రత్యేకమైన స్థితిలో అతనిని కనికరించాడు. ఇతనేమో నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి కూడా నీవేం చేయబడాలంటే ఒక చంటి బిడ్డ వలె, ఒక క్రొత్తగా జన్మించిన శిశుని పోలిన వారమై ఆ యొక్క నిర్మలమైన వాక్యమును మనం ఆపేక్షిద్దాం. ఏ విషయంలోనైనా మన జీవితాలు ఈ దూషణపు మాటలు, దుష్టత్వమును విడిచిపెట్టి, వేషధారను విడిచిపెట్టి, కపటమును విడిచిపెట్టి దేవుని యొక్క సన్నిధిలో ఒక నికోదేము ఏ విధమైన స్థితిలో ఉంటే ఆ యొక్క వ్యక్తితో మాట్లాడినా అతని జీవితం ఎలాంటి స్వభావం కలిగిన పరిస్థితిలో ఉన్నాడో, కానీ అక్కడ బోధకుడై నడిపించబడుతున్న వానికి జీవితంలోనే తెలియలేని పరిస్థితుల్లో అంటే ఇప్పుడు మనకు తెలిసి ఉన్నది మన జీవితాలలో ఒక ఆత్మ సంబంధముగా ఆత్మ యొక్క జీవితంలో నడిపించబడుతున్న వారిగా మన జీవితాలను నడిపించుకుంటున్నాం. మరి మనం ఆత్మ సంబంధంగా నడిపించబడుతూ ఆ క్రమమైన జీవితాన్ని నడిపించుకుంటూ ఆ నిత్య పరలోక రాజ్యానికి మనం వారసులవుదాం. ఎందుకంటే ఇక్కడ అంటున్నమాట, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే ఈ యొక్క ఆ పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడానికి మీతో నిశ్చయముగా చెబుతున్నాను, ఖచ్చితంగా చెబుతున్నానని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. మరి అట్టి కృప మనకు మన జీవితాలలో అనుగ్రహించి మన జీవితాలలో ఆ యొక్క పరలోక రాజ్యాన్ని మనం పొందుకునే కృపను మనకు దయచేసి ఆయన సన్నిధిలో నిలబెట్టుకుందును గాక. ఈ మాటలు మీ ఎన్నికలలో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు. మీ అపారమైన ప్రేమ చేత ఈ యొక్క నా తండ్రి ఉదయకాలం మాతో మాట్లాడిన మాటలు బట్టి నీ స్తోత్రాలు. అయా యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి అన్నావు. అయా అటు కృప మా జీవితాల్లో మాకు అనుగ్రహించిన దాన్ని బట్టి నీ స్తోత్రాలు. అయా నీవు నా తండ్రి ఉత్తముడువని, నువ్వు దయాళుడువని, నువ్వు కనికర స్వరూపుడువని, అయా స్వస్థపరచు దేవుడువని, అయా నా తండ్రి వ్యాధి బాధలలో ఉన్న తండ్రి నడిపించే దేవుడువని మేము గ్రహించాం. మా జీవితాలలో అలాంటి అయ్యాక నా తండ్రి రుచి చూచావు నా తండ్రి, నువ్వు దయాళుడువని. అయా అటు కృప మా జీవితాల్లో ఉంచావు నా తండ్రి. అయితే నా తండ్రి మా జీవితాలలో దుష్టత్వము లేకుండా, వేషధార లేకుండా, కాపటము లేకుండా, దోషణపు మాటలు లేకుండా మా జీవితాలను నడిపించుకునే కృపను దయచేయండి. నీ సన్నిధిలో క్రొత్తగా జన్మించిన శిష్యుని పోలవరమై నడిపించబడుతూ నీ సన్నిధిలో నిత్య పరలోక రాజ్యానికి సిద్ధపాటు కలిగి ఉండే కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.